సోదరులందరికీ, పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మిమ్మల్ని ఇక్కడ సమీకరించడానికి ఎంతో కష్టపడి ఈ సభను జయప్రదం చేస్తున్న ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. పాత్రికేయ మిత్రులారా, వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచుతామన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 20 నెలలు గడిచిన పెన్షన్ పెంచలేదు. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు, ఇతరులకు 4,000 పెంచిస్తామన్న హామీని 20 నెలలు గడిచిన నిలబెట్టుకోలేదు. అదే సమయంలో దాదాపు 10 లక్షల మంది కొత్త పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళకు గత ప్రభుత్వం పెన్షన్ పెంచలేదు, కొత్త పెన్షన్ మంజూరు చేయలేదు. మా ప్రభుత్వం అధికారం వస్తే దాదాపు 10 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేస్తామన్న హామీని 20 నెలలు గడిచిన రేవంత్ రెడ్డి గారి సర్కార్ నిలబెట్టుకోలేదు. ఈ ఒక్క విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను వికలాంగులకు 6,000 పెంచుతామన్న హామీ నిలబెట్టుకోలేదు. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు 4,000 ఇస్తామన్న హామీ నిలబెట్టుకోలేదు. కొత్తగా పెన్షన్ కోసం ఎదురు చూసే, ఇప్పటికే ప్రభుత్వం దగ్గర దరఖాస్తులు పెట్టుకున్న 10 లక్షల మందికి ఇంతవరకు ఒక 10 మంది కూడా కొత్త పెన్షన్ మంజూరు చేయండి. ఇది 20 నెలలుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వికలాంగులను, వృద్ధులను, వితంతులను, కొత్తగా పెన్షన్ కోసం ఎదురు చూసే ప్రజలందరినీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ నమ్మించి మోసం చేసింది. ఈ మోసాన్ని ఎండగట్టాల్సిన ప్రతిపక్ష నాయకుడు మనకు కనిపించట్లేదు. ఈ మోసాన్ని, ఈ నైజాన్ని ఎండగట్టాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో మనకు కనిపించట్లేదు. ఇది వాస్తవమా కాదా అనే విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. నేను ఒకటి, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఏం హామీ ఇచ్చిండు? నా దగ్గర వాళ్ళ పేపర్ పత్రం ఉన్నది. 2023 ఎన్నికల్లో వికలాంగులకైతే 6,000 పెన్షన్ ఇస్తాం, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు 4,000 ఇస్తాం. అదే సమయంలో 10 లక్షల పెండింగ్ దరఖాస్తులన్నిటినీ, 10 లక్షల పెన్షన్ పెండింగ్ దరఖాస్తులన్నిటినీ వెంటనే ఆమోదించి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తాం అనే మాట రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అన్నది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఇది వాస్తవమా కాదా? నేను పేపర్ మాత్రమే మీకు చూపెడుతున్నా, కానీ ఇది వాస్తవమా కాదా? ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడో, 45 లక్షల మంది ఉండబడే పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళ ఓట్లను కాంగ్రెస్ పార్టీకి వేయించుకోవడం కోసం, తను ముఖ్యమంత్రి కావడం కోసం ఏ విధంగా మనకు హామీ ఇచ్చిండో, దాదాపు 10 లక్షల మంది కొత్త పెన్షన్దారులకు ఏం హామీ ఇచ్చిండో, ఆ హామీ ఇవ్వడం వల్ల మనం ఓట్లేయడం వల్ల ఏ విధంగా గద్దెనెక్కిండో, ఆ గద్దెనెక్కి 20 నెలలుగా మనల్ని ఏ విధంగా మోసం చేసుకుంటున్నాడో ఒక్కసారి నా మాటల్లోనే కాకుండా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏందో ఒకసారి ఆయన మాటల్లోనే మీరు వినండి. అందుకే తెలంగాణ సమాజానికి 45 లక్షల పెన్షన్ లబ్ధిదారులకు ఇంకొక 10 లక్షల మంది అప్లికేషన్లు ప్రభుత్వం తొక్కిపెట్టింది. వాళ్ళందరినీ కలిపితే 55 లక్షల అర్హత కలిగిన పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళందరికీ 4,000 రూపాయల దాకా పెన్షన్ ఇస్తే ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుందో, సంవత్సరానికి ఎంత బడ్జెట్ అవసరమో, ఈ బడ్జెట్ ని కేసీఆర్ అవినీతి రాష్ట్ర దాన్ని కట్టొచ్చు. లెక్కలన్నీ వేసాం. అనాపేసతో సహా మా దగ్గర సంపూర్ణమైన సమాచారం ఉంది. పెన్షన్ ఇచ్చి కేవలం 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడమే ఆ పథకం పేరు చేయుత పథకం కింద
పేదలకు పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఒక ఇది మొదటి హామీ. ఎప్పటి నుండి పెంచుతానన్నాడో మీరు చూడండి, ఎప్పటి నుంచి పెంచుతాన్నాడో మీరు తీసుకోవాలి. తన మాటల్లోనే ఎన్నికల్లో ప్రచారం వచ్చింది నవంబర్లో, ఆయన అమలు చేస్తానన్నది ఎప్పటి నుంచి? అధికారం వస్తే. అధికారం ఎప్పుడు వచ్చింది? డిసెంబర్. ఆయన ఎప్పటి నుంచి పెన్షన్ ఇస్తాడు? ఇందులో ఉన్న చూడండి. వచ్చే రాదు, ఇది 4,000 ఖాతాలో వచ్చే డిసెంబర్ 9 నాడు పెద్దగా 2,000 ఇంతలో రాజ్యం వచ్చి 4,000 రూపాయలు పెన్షన్ వస్తాం. ఎవరు నడుపుకోలేదు. ఇంతమంది సీనియర్ బాబాడు వచ్చి కాలు నడిచినప్పుడు కాదు ఉంటే బాబాడు వచ్చి కాలు పెట్టుకుంటారు. ఎందుకంటే అంత భద్రత పెట్టుబడి కావాలంటే 5,000 నడుపుకోవాలి. అందుకే పేదల కోసం కొడుకు మీదనో పేదల మీదనో బిడ్డ మీదనో అల్లుడి మీదనో ఆధారపడకుండా కొంత బయటికి కోరుకోవాలంటున్నా మరుగుడికి సాధ్యత ఒడిగా ఉన్నా 4,000 రూపాయలు ఈ ఖాతాలో వేసే బాధ్యత సోదమ్మ తీసుకున్నది. డిసెంబర్ 9 నాడు ఒక్క సంతకంతో భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీని 80 స్టేషన్లో డిసెంబర్ 9 నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రాజ్యం ఏర్పడింది. ఇక్కడ మా మీడియా మిత్రులు కూడా డిసెంబర్ 9 నాడు హైదరాబాద్ ఎల్టీ స్టేడియం రాదు. మిమ్మల్ని కూడా ఆహ్వానించండు పెన్షన్ ఇవ్వడానికి. వాళ్ళనే కాదు, మీడియా మిత్రులు కూడా రండి అన్నాడు. ఓకే, ఆయన పెన్షన్ పెంచిస్తాము అన్నాడు. ఇప్పుడు డిసెంబర్ 9, 2023 ఇవ్వాల్సిన పెన్షన్ పెంచి 2023 డిసెంబర్లోనే కొత్త పెన్షన్ ఇవ్వాల్సిన రేవంత్ రెడ్డి ఒక సంవత్సరం దాటిపోయింది. 2023 డిసెంబరు, 2024 డిసెంబర్ సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు మనం ఆగస్టులో ఉన్నాం అన్న, అంటే 20 నెలలు గడిచిపోయింది. అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన ఆ నెల నుంచే పెన్షన్ ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు. 20 నెలలుగా పెన్షన్ పెంచకపోతే అది మోసం కాకపోతే ఏంటంటారో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. మోసం చేసేది, పెన్షన్లు పెంచలేదు. ఈ 20 నెలల్లో కొత్త పెన్షన్లు మంజూరు కాలేదు. పెన్షన్లు పెంచాల్సింది ఎంతమందికి? 45 లక్షల మందికి. కొత్త పెన్షన్ దరఖాస్తులు ఎన్ని పెండింగ్ ఉన్నాయని చెప్పిండు? 10 లక్షల మంది. అంటే పెన్షన్లు పెంచకపోతే 45 లక్షల మందిని మోసం చేసినట్టయింది. కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోతే 10 లక్షల మందిని మోసం చేసినట్టయింది. అంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఓట్లు అడగడానికి ఒక హామీలు ఇచ్చి హామీలు 20 నెలలు అమలు చేయకుండా 55 లక్షల మంది పెన్షన్ కోసం ఎదురుచే వాళ్ళను రేవంత్ రెడ్డి గారు మోసం చేసి రావడానికి ఇది సాక్ష్యం కూడా మీరు మర్చిపోతారు. ఆయన ఒక నెల, 2 నెలల, 1 నెల, 2 నెలల, 3 నెలల, 4 నెలల, 5 నెలల, 6 నెలల, 20 నెలలు మోసం చేసుకొని వచ్చాడు. కానీ మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నాం, మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. కానీ ప్రశ్నించే ప్రతిపక్షాన్ని మాత్రం చూడలేకపోతున్నాం. మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు కనిపిస్తున్నది, కానీ ప్రశ్నించే ప్రతిపక్షం మనకు కనిపించట్లేదు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అంటే బీఆర్ఎస్. ప్రతిపక్ష నాయకుడు చట్టపరంగా, రాజ్యాంగ పరంగా, చట్టపరంగా, రాజ్యాంగ పరంగా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ ఏం చేయాలా? ప్రజల్ని ఈయన మోసం చేస్తే ఆ మోసాన్ని ఎండగట్టి ప్రజలకు న్యాయం చేసే విధంగా గట్టిగా మాట్లాడడం, పోరాటం చేయడం ఆయన బాధ్యత కావాలి. కానీ 20 నెలలుగా రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తున్నవాడు నిజమే, కానీ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఎప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి గారిని ఈ విషయంలో ప్రశ్నించలేకపోయాడు. రేవంత్ రెడ్డి గారిని ఇప్పటి వరకు ఈ విషయంలో నిలదీయలేకపోయాడు. 20 నెలలుగా ఆయన అసెంబ్లీకి రాడు, 20 నెలలుగా ఆయన ప్రజలకు రాడు, 20 నెలలుగా ఆయన అసెంబ్లీకి రావట్లేదు, 20 నెలలుగా ఆయన ప్రజలకు రావట్లేదు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చేస్తున్నాం, కానీ మన తరఫున ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నాయకులు లేకపోవడం వల్లనే పేద వర్గాల అందరి పక్షాన, పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళందరి పక్షాన ఒక పేద వర్గాల బిడ్డలనే ఉండవని చెప్పడం కోసమే పెన్షన్ కోసం పోరాటం. ఆ విధంగా పెన్షన్ పెంచాలి, కొత్త పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ
పెన్షన్ పెంచాలి, కొత్త పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేపు సెప్టెంబర్ 9వ తారీఖు నాడు హైదరాబాద్ లో వికలాంగులు మరియు వృద్ధుల వితంతులతో పాటు చేత పరిధిలో పెన్షన్ పొందే వర్గాల మహాగర్జన అనే పేరుతో లక్షలాది మందితో ఒక సభ జరగబోతుంది. ఆ సభను జయప్రదం చేయండి అని చెప్పి కోరడం కోసం మీ పేద వర్గాల బిడ్డగా నేను తిరుగుతున్నాను. ఇక్కడ ఎంఆర్పీ సన్నబద్ధ విభాగాలు ప్రతి దగ్గర కష్టపడుతున్నాయి. ఇక్కడ మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే, నేను ఇవాళ మీ దగ్గరికి నేను వచ్చా. ఇప్పుడు వచ్చే ముందు నేను జడ్చర్ల మీటింగ్ పెట్టాను, కానీ జడ్చర్ల నుంచి మాత్రమే ఇక్కడికి రాలి. జడ్చర్ల కంటే ముందు దాదాపు 40 రోజుల క్రితం నుంచి నేను తిరుగుతూ మీ దగ్గరకు వచ్చాను. పెన్షన్ పెంచాల్సిన రేవంత్ రెడ్డి గారు పెంచకపోవడం వల్ల, పెన్షన్ పెంచమని అడగాల్సిన కేసీఆర్ అడగకపోవడం వల్ల 20 నెలలుగా మోసపోయిన మనం ఒక్కొక్కరు ఇప్పటికే 40,000 నష్టపోయినాం. ఉదాహరణకు 4,000 రూపాయల పెన్షన్ వికలాంగులకు ఇప్పుడు వస్తున్నది, కానీ రావాల్సింది 6,000. అంటే ఇంకా 2,000 రూపాయలు రావాలి. మరి నెలకు 2,000 రూపాయలు రాకపోవడం అంటే, 20 నెలలుగా రాకపోవడం అంటే ఒక్కొక్కరు 40,000 నష్టపోయారు. అట్లనే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు ఎవరైనా ఇప్పుడు 2,000 వస్తున్నాయి, కానీ 4,000 రావాలి వాళ్ళ హామీ ప్రకారంగా. ఆ 4,000 రాకపోతే 2,000 వస్తే 2,000 నష్టపోతున్నాం. 20 నెలలుగా 2,000 వేసుకుంటే 40,000 అందరూ నష్టపోయారు. ఒక మాట చెప్పాలంటే 20 నెలలుగా ఇప్పటికే మనం నష్టపోయినాం. మన తరఫున అడిగే నాయకుడు కనిపించట్లేదు. గట్టిగా ఒత్తిడి పెట్టి పోరాటం చేసి పెన్షన్లు సాధించుకోవడము, కొత్త పెన్షన్లు అమలు చేసుకోవడం అనే లక్ష్యంతో హైదరాబాద్ లో సభ జరగబోతుంది. ఆ సభకు మీరు రమ్మని చెప్పడం కోసం ఒక పేద వర్గాల బిడ్డగా నేను వచ్చాను. కాదు, 40 రోజుల క్రితం నుంచే నేను తిరుగుతూ మీ దగ్గరకు వచ్చాను. ఎక్కడెక్కడ తిరిగాను, ఎక్కడ సభలు పెట్టొస్తున్నానో ఒక్కసారి మీ దృష్టికి నేను చదివి వినిపిస్తాను. నేను పోయిన నెల 15వ తారీఖు నాడు సరిగ్గా 41 రోజుల క్రితం నేను వికారాబాద్ లో ఒక మీటింగ్ పెట్టాను. ఇట్లాంటి మీటింగ్, దీనికంటే ఇంకా 4-5 రెట్ల జనం ఎక్కువ వచ్చేసారు. అక్కడ మొదలుపెట్టిన నా యాత్ర, నా సభలకు రావడాన్ని ఇప్పటి వరకు జరుగుతున్నా. వికారాబాద్ పోయినా, మేడ్చల్ పోయినా, సిద్దిపేట పోయినా, కరీంనగర్ పోయినా, మంచిర్యాల పోయినా, నిజామాబాద్, నిర్మల్, మహబూబ్నగర్, నారాయణపేట్, గద్వాల్, వనపర్తి, నగర్ కర్నూల్, రంగారెడ్డి, హైదరాబాద్, భువనగిరి, ములుగు, మహబూబాద్, ఖమ్మం, కొత్తగూడెం, భూపాలపల్లి. నా కోసం చెబుతలేను, మీకు పెన్షన్ పెరగాలని చెబుతున్నా. కొత్త పెన్షన్ మంజూరు జరగాలని, కొత్త పెన్షన్ మంజూరు కావాలని తిరుగుతున్నా అనేసి కూడా మీరు మర్చిపోతారు సార్. ఇక్కడ మీ అన్నగా ఇంకొక విషయాన్ని గుర్తు చేసుకోండి. ఇక్కడ 20 నెలలుగా పెన్షన్ ముఖ్యమంత్రి ఒకరు, 20 నెలలుగా పెన్షన్ పెంచమని అడగకుండా గడిలో పడుకుంటున్న ప్రతిపక్ష నాయకుడు ఒకరు. ఈ ఇద్దరిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ టీడీపీలోనే పనిచేశారు. ఇప్పుడు టీడీపీలో ఉండబడే నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన పేరు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. కనీసం అక్కడ పెన్షన్ పెంచిచ్చే విషయంలో ఎంత పెద్ద మనసుతో, ఎంత మానవత్వంతో ఆయన పెన్షన్ పెంచిస్తున్నాడో కనీసం దాన్ని చూసన్న వీళ్ళు నేర్చుకోవట్లేదు. ఎలా చూసి నేర్చుకోవట్లేదో మీ అన్నగా ఒక విషయం గుర్తు చెప్తున్నాను. ముందుగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర వీళ్ళిద్దరు పనిచేసి ఉండే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు కేసీఆర్ గారు రవాణా శాఖ మంత్రిగా ఆయన దగ్గర పనిచేశారు. అట్లనే నిన్నటి వరకు కాంగ్రెస్ లో చేరినంత వరకు రేవంత్ రెడ్డి గారు కూడా టీడీపీలోనే చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. అంటే ఈ ఇద్దరు చంద్రబాబు నాయుడు గారికి శిష్యులుగా పనిచేశారు. కానీ వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచే విషయంలో ఎంత పెద్ద మనసు చేసుకున్నాడో కనీసం అది కూడా చూడలేకుండా పోతున్నారు. అందుకు సాక్ష్యం మీ అన్నగా చెప్తున్నా నేను. అదే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 6,000 పెన్షన్ వికలాంగులకు ఇస్తున్నాడు, 4,000 పెన్షన్ వృద్ధుల వితంతులకు ఇస్తున్నాడు. అదే సమయంలో కండరాల క్షీణంతో బాధపడుతున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అంటే 100% వైకల్యంతో ఉన్న వాళ్ళకు నెలకు 15,000 రూపాయల పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇస్తున్నాడు. దేశంలోనే ఎక్కువ పెన్షన్ పెంచి
దేశంలోనే ఎక్కువ పెన్షన్లు పెంచిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకు 6,000, వృద్ధుల వితంతులకు 4,000, 100% వైకల్యంతో ఉన్న వాళ్ళకు 15,000 ఇస్తున్నారు. వీళ్ళ గురువు అక్కడనోమో ఇంత పెన్షన్ పెంచిస్తే ఆయన శిష్యులుగా ఇక్కడ ఇద్దరు, ఒక ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు, ఒక ఆయన ప్రతిపక్ష నాయకులు ఉంటాడు, ఒక ఆయన పెంచడు, ఒక ఆయన పెంచమని అడగడు. ఈ విధంగా ఈ వర్గాలందరినీ మోసం చేస్తున్న వాళ్ళలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈ వర్గాల అంశాలు పట్టించుకోకుండా గడిలో పడుకుంటున్న వాళ్ళలో కేసీఆర్ ఉన్నాడు అనేసి కూడా మీరు మర్చిపోతారు సైతం పోతున్నాం. దానికి కారణం ఏంది? ఎందుకు పెన్షన్ పెంచలేదు రేవంత్ రెడ్డి? ఎందుకు పెన్షన్ పెంచమని అడుగుతలేడు కేసీఆర్? దానికి ఒక కారణం ఉన్నదని నేను తీసుకొస్తున్నాను. నేను రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో కానీ కేసీఆర్ కుటుంబంలో కానీ పెన్షన్ కోసం ఎదురు చూసేవాళ్ళు, పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళు ఎవరు లేరు. పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళ బాధలు, పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళ బాధలు వాళ్ళకి అర్థం కావు. ఎందుకంటే వాళ్ళు పెన్షన్ మీద ఆధారపడి బతికే కుటుంబం నుంచి రాలే. ఇదే రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే పుట్టాడు కదా. ఆయన ఒక టీవీ ఇంటర్వ్యూ చెప్పాడు, నా కుటుంబానికి గతంలో 800 ఎకరాల భూములున్న కుటుంబంలో పుట్టినా అని చెప్పి. 800 ఎకరాల భూములున్న భూసమర కుటుంబంలో బంగ్లాలో పుట్టిన రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి పెన్షన్ అవసరం లేదు, పెన్షన్ మీద ఆధారపడ బతకాల్సిన అవసరం వాళ్ళకు లేదు. అట్లనే వాళ్ళ కేసీఆర్ ఎక్కడ పడుకున్నాడు? పెద్ద గడిలో పడుకున్నాడు. గడిలో పుట్టిన వాళ్ళకు, గడిలో పెరిగేటోళ్లకు పెన్షన్ మీద ఆధారపడి బతకాల్సిన అవసరం వాళ్ళకు లేదు. వాళ్ళకు 100 ఎకరాల భూములు ఉన్నాయి. కానీ 100 ఎకరాల భూములున్న ఓ కేసీఆర్ ఇవాళ గడిలో కనిపిస్తున్నాడు. 100 ఎకరాల భూములున్న రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కనిపిస్తున్నాడు. అందుకని పెన్షన్ మీద ఆధారపడే పేదవాళ్ళ బతుకులు వాళ్ళకి అర్థమవుతలేదు. కానీ ఒక పేద వర్గాల బిడ్డగా, ఒక పూరి గుడిసెలు పుట్టిన బిడ్డగా, ఒక రిక్షా దొక్కి, ఆటో రిక్షా నడిపి, ఒక ట్రాక్టర్ నడిపి, ఒక పేద వ్యవసాయ కూలి బిడ్డగా నేను మన పేద వర్గాల పెన్షన్ కోసం పోరాటం చేసే సమస్యను ఎట్టబడ్డది. ఎందుకంటే నాకు పేదరికం తెలుసు, పేదల బాధలు తెలుసు. పేదరికం అనుభవించినోండి, పేద కుటుంబంలో పుట్టినోండి కనుక ఆ పెన్షన్ కోసం ఎదురు చూసే పరిస్థితి ఎట్లుంటాయో, ఆ పెన్షన్ వస్తేనే నెల రోజులు ఎట్లా గడుపుకోవాలని ఆలోచిస్తారో అది నాకు తెలిసినంత రేవంత్ రెడ్డి గారికి తెలియదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు బంగ్లాలో పుట్టిండు, 800 ఎకరాల భూముల కుటుంబంలో పుట్టిండు. కేసీఆర్ గడిలో పుట్టిండు, 100 ఎకరాల భూముల కుటుంబంలో పుట్టిండు. అట్లాంటి పరిస్థితులు వాళ్ళకి తెలియదు. కానీ పూరి గుడిసెలో పుట్టిన ఒక బిడ్డగా నాకు తెలుసు కాబట్టి మీ పెన్షన్ కోసం పోరాటం చేసిన పరిస్థితి వచ్చిందనుకో మీరు మర్చిపోయి. ఇకపోతే మీ బిడ్డగా, మీ అన్నగా చెప్తున్నా నేను, పాత్రికేయ మిత్రులారా, అసలు పెన్షన్లు ఇవ్వడం అంటేనే ఏదో వాళ్ళ దయలాగా, వాళ్ళ జాలిలాగా వాళ్ళు భావించుకుంటున్నారు. కానీ పెన్షన్ ఇవ్వడం అనేది ఒక బాధ్యత కదా. పేద వర్గాలకు పెన్షన్ ఇవ్వడం అనేది ఒక బాధ్యత కదా. అది వికలాంగులకైనా, వృద్ధులకైనా, వితంతులకైనా, ఎవరికైనా పెన్షన్ ఇవ్వడం అనేది ఒక బాధ్యత కదా అని అనుకోవట్లేదు. అదేదో బరువు అనుకుంటాను, అదేదో వాళ్ళ దయాదక్షిణాలు ఆధారపడ్డా అనుకుంటున్నారు. కానీ మీ అన్నగా చెప్తున్నా నేను, పెన్షన్ గురించి ఎప్పుడైతే ఎంఆర్పిఎస్ రోడ్ ఎక్కిందో అప్పుడే వికలాంగుల పెన్షన్లు పెరిగినాయి, అప్పుడే వృద్ధుల వితంతుల పెన్షన్లు పెరిగినాయి. అంతవరకు ఎక్కడ పెరగలేదు అనే విషయం మీద తీసుకొస్తున్నాను నేను. ఉదాహరణకు ఇవాళ నేను మీ దగ్గరకు వచ్చాను, ఇప్పుడు రావచ్చు, కానీ నేను వికలాంగుల గురించి మాట్లాడుతున్నది ఈ రోజు నుంచి కాదు, 18 ఏళ్ల బట్టి నేను మాట్లాడుతున్నా. 18 ఏళ్ల క్రితం 200 పెన్షన్ ఉండే, 18 ఏళ్ల క్రితం 200 పెన్షన్ ఉండే. ఆ రోజు రాజశేఖర్ గారు గవర్నమెంట్ లో 200 పెన్షన్ ఇస్తున్న రోజుల్లో కొంతమంది వికలాంగుల తమ్ముళ్ళు నా దగ్గరకు వచ్చి, అన్న మాకు ఒక 1,500 రూపాయల పెన్షన్ సాధించమని అన్నారు. ఆ 1,500 సాధించడం కోసం 2007లో వికలాంగుల క్లబ్ సమితిని ఏర్పాటు చేసి 2007 నవంబర్ 26న లక్షలాది మంది వికలాంగులతో ఒక సభ పెట్టేశాం. ఆ సభ అనంతరం జరిగిన ఉద్యమం వల్ల ఒక 500 రూపాయల పెన్షన్ ఇద్దామని రాజశేఖర్ గారు ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకున్నది అమలు చేయకపోతే వెంటనే నాతో పాటు 100,000 మంది వికలాంగులు 3 రోజుల పాటు ఆమరణ నిరాహార చేస్తే మళ్ళా రాజశేఖర్ గారు ఈ మల్లు రవినే చర్చలు పంపించి 500 రూపాయలు అమలు చేయడానికి ఆయన ముందుకు వచ్చేశాడు. ఆ విధంగా 200 పెన్షన్ ని 500 లాగా పెంచేలాగా పోరాటం చేశాం. 500 పెన్షన్ ని 1,500 కావాలని మనం డిమాండ్ చేసి మళ్ళా పోరాటం చేశాం. ఆ పోరాటానికి అన్ని పార్టీలు ముందుకు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారితో సహా, టీఆర్ఎస్ తో సహా, బీజేపీతో సహా అన్ని పార్టీలు ముందుకు వచ్చి ఖచ్చితంగా ఎవరు అధికారంకి వచ్చినా 1,500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారమే, ఎంఆర్పీఎస్ తీసుకున్న హామీ ప్రకారమే 1,500 రూపాయలు కేసీఆర్ అమలు చేసిండు, అక్కడ చంద్రబాబు అమలు చేసిండు. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి 1,500 రూపాయలని 3,000 చేయించాలనుకున్నాం. అప్పుడు వెంటనే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ను
3000 ఇస్తామని ఒప్పించేటట్టు చేశాం. ఆ తర్వాత కాంగ్రెస్ 3000 ఇస్తామంటే మేము తక్కువ తింటామా అని చెప్పి మేము 3016 ఇస్తామని చెప్పి కేసీఆర్ ఆ మాటని దాన్ని 3016 తీసుకొచ్చేసాడు. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో 3000 రూపాయలు అమలు జరుగుతుంది. ఆ తర్వాత 3000 రూపాయలని డబుల్ చేయించాలి, 6000 చేయించాలని చెప్పి మళ్ళీ ఉద్యోగం నడిపితే ఆ ఉద్యోగం నడిచిన రోజుల్లోనే ఒక 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు పెన్షన్ అమలు జరిగింది. కానీ 4000 రూపాయలు కాదు 6000 రూపాయలు పెన్షన్ పెరగాల్సింది చెప్పి డిమాండ్ చేసి ఉద్యమం చేస్తున్న రోజుల్లోనే ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా 6000 ఇస్తామని ఒప్పుకున్నారు. ఒప్పుకున్నది అమలు చేయమని చెప్పి మనం ఒప్పుకుంటున్నాం. అంటే నా వికలాంగుల సమాజానికి ఎంఆర్పీఎస్ మధ్యలో ఏదేదో ఇప్పుడు కల్వకుర్తిలో వేదిక నెక్కాం కదా అని చెప్పి ఉపన్యాసం ఇవ్వడం కోసం నేను రాలేదు. 18 ఏళ్లుగా 200 రూపాయలు పెన్షన్ రోజు నుంచి 500 తీసుకొచ్చి 1500 తీసుకొచ్చి 3000 చిల్లర తీసుకొచ్చి 4000 తీసుకొచ్చి 6000 రూపాయలు ఒప్పించి దాన్ని అమలు చేయడం కోసమే ఇవాళ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఎట్టబడ్డదంటే నేను ఇప్పుడేదో వేదిక మీదకి వచ్చాను కాబట్టి మాట్లాడడానికి రాలే. 18 ఏళ్లుగా ఈ పోరాటం జరుగుతుంది అనేసి కూడా మీరు మర్చిపోతారు సార్ కోరుతున్నాను. అంతేకాదు ఇవాళ మీ బిడ్డగా మీ పేద వర్గాల బిడ్డగా చెప్తున్నా నేను ముసలోళ్ళ గురించి మాట్లాడుతున్నానంటే వృద్ధుల గురించి మాట్లాడుతున్నట్టే ఈ రోజు మాట్లాడుతున్నది కాదు. మాతృగా మిత్రులారా, ముసలోళ్ళ పెన్షన్ పెరగాలంటే ఒక 10 ఏళ్లలో రూపాయి అదనంగా పెరగలే. ముసలోళ్ళ పెన్షన్ పెరగాలంటే ఒక 10 ఏళ్లలో ₹1 పెరగలే. నేను సాక్ష్యం చెప్తున్నా చూడండి. 2004లో రాజశేఖర్ గారు వృద్ధుల వితంతుల పెన్షన్ 200 ఇచ్చాడు. రాజశేఖర్ గారు చనిపోయినాక రోషే ముఖ్యమంత్రి వచ్చినాక ఆయనకు అదే 200 ఇచ్చాడు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినాక రోషే వస్తే అదే 200. రోషే గారు దిగిపోయినాక కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలించినంత కాలం అదే 200. 2004లో 200 రాజశేఖర్ గారు, 2009 తర్వాత రోషే 200, 2014 వరకు కిరణ్ కుమార్ గారు 200. అంటే 10 ఏళ్ళు కలిసింది ₹1 పెరగలే పెన్షన్. పెన్షన్ ఏ పార్టీ కూడా అడగలే. ఇప్పుడు మీ దృష్టి తీసుకొస్తున్నా 20 నెలలుగా రేవంత్ రెడ్డి పెన్షన్ పెంచలే. పెన్షన్ పెంచమని ఏ పార్టీ అడుగుతలేదు కదా. అట్లనే ఆనాడు 10 ఏళ్ళు, ఈనాడు ఎట్లయితే 20 నెలలుగా పెన్షన్ పెంచకుండా రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండో, 20 నెలలుగా పెన్షన్ పెంచమని అడగకుండా కేసీఆర్ గడిలు ఎట్లయితే పడుకున్నాడో ఆ రోజుల్లో 10 ఏళ్ళలో ₹1 పెరగలేదు. 3 ముఖ్యమంత్రులు మారిండు, 200 కంటే అదనంగా పెరగలేదు. ఆ తర్వాత ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా పెంచమని అడగలేదు. కానీ మరో 10 ఏళ్ళు తిరగక ముందే 2014-24 లోపే 10 పెరిగి 2000 దాకా పెన్షన్ సాధించింది ఎంఆర్పీఎస్ మాత్రమే. ఒక 10 ఏళ్ళు ₹1 ఎందుకు పెరగలే? మరో 10 ఏళ్ళు 10 ఎలా పెరిగినాయి? ఒక 10 ఏళ్ళు ₹1 ఎందుకు పెరగలే? మరో 10 ఏళ్ళు 10 ఎందుకు పెరిగినాయి అంటే నేను 2012లో పేపర్లో 2 సంఘటనలు చూశాను. ఒక సంఘటన చూసి నేను బాధపడ్డా, ఇంకో సంఘటన చూసి నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. నేను బాధపడ్డ సంఘటన ఏంది, నేను కళ్ళలో నీళ్ళు ఎందుకు తిరిగినాయి నాకు ఆ విషయం చెప్పి ఉద్యమం ఎందుకు మొదలైందో నేను చెప్తున్నా. నేను నా చేతిలో ఒక పేపర్ ఉన్నది, ఒక ఫోటో ఉన్నది. ఇది ఇప్పటిది కాదు. 2012 సెప్టెంబర్ 8న తెలంగాణలో మహబూబాద్ అనే ప్రాంతం ఉన్నది. ఆ మహబూబాద్ ప్రాంతం దగ్గర ఒక పేద బీసీ 80 సంవత్సరాల ఒక ధనలక్ష్మి అనే ఒక తల్లి, ఆమెకు భర్త చనిపోయిండు, కొడుకులు లేరు, కన్న కూతురు దగ్గర ఉంటుంది. కానీ కన్న కూతురుకు తల్లి మీద కోపం వచ్చి ఈమె బతికినంతకాలం నేను సాధాల్సి వస్తుంది, ఈమె మంచాన్ని పడిపోతే నేను ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఇదంతా నాకు ఎందుకు భారం అని చెప్పి తల్లిని వదిలించుకోవడానికి ఒక కుట్ర చేసి దవాఖానకు తీసుకెళ్తా అని చెప్పి ఇంటి ముందు ఆటో ఎక్కించుకొని ఒక 70 కిలోమీటర్ దూరం తీసుకెళ్లి నర్సంపేట అనే ప్రాంతాన్ని తీసుకెళ్లి నర్సంపేటలో బస్టాండ్ లో కన్న తల్లిని వదిలేసి వెళ్ళిపోయింది. ఇది నేను 2012 సెప్టెంబర్ 8న చూసినా. ఇది చిన్న పత్రికల్లో ఏం రాలే, సాక్షిలోనే మొదటి పేజీలో వచ్చేసింది. అంటే పేపర్లు ఏం రాసిందో చూడండి. భారమైన పేదబంధం, కన్న తల్లిని బస్టాండ్ లో వదిలేసిన కూతురు అని చెప్పి పేపర్లో చూశాను. అరే నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది. అంటే కన్న బిడ్డలే తల్లులను ఎక్కడో పారేసి వస్తే, ఎక్కడో వదిలేసి వస్తే ఆ తల్లి ఏం చేసుకొని బతకాలని చెప్పి నేను ఆలోచించాను. దాదాపు 80 సంవత్సరాల వయసు, ఆమె శరీరం మీద వెముకలు కనిపిస్తున్నాయి తప్ప ఇంకేం కనిపించట్లేదు. ఇంకా రెండో సంఘటన సెప్టెంబర్ 30 తారీఖు నాడు రెండో సంఘటన వరంగల్ జిల్లా చిట్యాలో జరిగింది. 80 సంవత్సరాల వయసులో రాజిరెడ్డి, 70 సంవత్సరాల వయసులో వెంకట నరసమ్మ, వాళ్ళిద్దరూ పురుగుల మందు కోసం చచ్చిపోయారు. ఏ వయసులో? యుక్త వయసులో కాదు, తొందరపాటి చనిపోయాడు కాదు. 80 సంవత్సరాల వయసులో రాజిరెడ్డి, 70 సంవత్సరాల వయసులో వెంకట నరసమ్మ, వీళ్ళిద్దరు పురుగుల మందు కోసం చచ్చిపోయాడు. అసలు ఆ వయసు దాకా బతకడం అంటేనే ఎన్నో కష్టాలు నష్టాలు తట్టుకొని బతికారు.
కానీ మరి ఆ వయసులో ఆత్మహత్యలు ఎందులో చేసుకున్నారని పేపర్ చూస్తే పేపర్లు ఏం వచ్చిందో చూడండి, ఫోటోలతో సహా. భూవ కరువై బతుకు బరువై పండు టాకుల ఆత్మహత్య, పోషించే దిక్కు లేక అగాత్యం చేసుకున్నారని చెప్పి ఆ పండు ముసలి తల్లిదండ్రులు చనిపోయారు. ఇట్లాంటి పరిస్థితులు నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. అంతటా నేను అంటలేను, అన్ని ఇళ్లలో అన్ని గ్రామాల్లోనే అంటలేను, కానీ చాలా చోట్ల తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలు ఉన్నారనే విషయం అర్థమవుతుంది ఈ 2 సంఘటనల వల్ల. ఒక బిడ్డే తీసుకెళ్లి తల్లిని మస్తాన పడేస్తే, కొడుకులుండి బిడ్డలుండి తల్లిదండ్రులు తిండి పెట్టకపోతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే అప్పుడు నేను ఆలోచించాను, ఇట్లాంటి పిల్లలతో నిర్లక్ష్యానికి గురవుతున్న ఆ పేద తల్లిదండ్రులందరికీ నేను ఏదైనా చేయాలని చెప్పి చేసిన ఆలోచన ప్రకారమే వాళ్ళకు ముందుగా ఒక 1000 రూపాయలు పెన్షన్ సాధించాలని చెప్పి పోరాటం మొదలయ్యడానికి దాచేసాను. 10 ఏళ్ళు కలిసిన రూపాయి పెరిగిన పెన్షన్ ని వెంటనే 1000 రూపాయల డిమాండ్ తో ముందుకెళ్ళాను నేను. 10 ఏళ్ళు కలిసిన రూపాయి పెరగలి. మళ్ళా చెప్తున్నా, రాజశేఖర్ గారు 200, రోజే 200, కిరణ్ కుమార్ 200. 10 ఏళ్ళు కలిసిన రూపాయి పెరగలే, ప్రతిపక్షాలు ఎవరు అడగలే. కానీ 2 సంఘటనలు చూసినాక మనసు బాధ అనిపించింది, కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. కానీ వీళ్ళకి ఏదైనా చేయాలని చెప్పి వెంటనే ఒక 7 నెలలు తిరిగా నేను. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 7 నెలలు మొత్తం ముసలోళ్ళకు ఒక్కొక్కరికి 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ తిరిగి 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 హైదరాబాద్ లో 10 లక్షల మంది సభ పెట్టారు. ఉప్పల్ దగ్గర ఖాళీ స్థలం 100 ఎకరాలు ఉంటే ఆ 100 ఎకరాల ఖాళీ స్థలంలో 10 లక్షల మందితో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ కు రమ్మంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి నా పక్కనే కూర్చున్నాడు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడు. నేను రమ్మని చెప్పి కేసీఆర్ పోయి కలిసా. అప్పుడు నాకు ఫామ్ హౌస్ లోనే ఉన్నాడు, ఇప్పుడు ఫామ్ హౌస్ లోనే ఉన్నాడు, ఎప్పుడు ఫామ్ హౌస్ లోనే ఉంటాడు. అప్పుడు నేను 2013లో ఆయన రమ్మని నేను ఆవంచానికి ఫామ్ హౌస్ కి వెళ్ళలేదు. ఆయన వస్తున్నాడు, ఆయన రాలే. ఈటల రాజేందర్ గారిని పంపాడు. నా స్నేహితుడు బీజేపీ నాయకుడు ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రమ్మంటే ఆయన వచ్చేసాడు. కేంద్ర మంత్రి సర్వేశ్వర సత్యనారాయణ ఆనాడు ఆయన వచ్చేసాడు. సిపిఎం వాళ్ళు అందరూ వచ్చేసారు. ఇది మీటింగ్. వేదిక ముందు 10 లక్షల మంది, వేదిక మీద అన్ని పార్టీల లీడర్లు మోసగా పెట్టిన వాళ్ళు ఒక మాట అడిగా, సార్ నేను మాట్లాడుతున్నదాన్ని అపార్థం చేసుకోవద్దు సార్, వీళ్ళందరితో మీరు ఓట్లు వేయించుకుంటేనే మీరు ఎమ్మెల్యేలైన, ఎంపీలైన, మంత్రులైన, ముఖ్యమంత్రులైన సార్ వాళ్ళతో మీరు ఓట్లు వేయించుకొని మీరు గెలిచి మీ జీతాలు పెంచుకున్నారు. వాళ్ళు ఓట్లు వేస్తే మీరు గెలిచి మీ జీతాలు పెంచుకున్నారు. కానీ ఇంతకాలం వాళ్ళ పెన్షన్ ఎందుకు పెరుగుతుంది సార్ అని చెప్పి నేను వాళ్ళ గట్టిగా నిలదీశాను. నిలదీసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నా పక్కన కూర్చొని అర్థం చేసుకుని ఒక మాట అన్నాడు, కృష్ణ ఏం కృష్ణ ఇన్ని లక్షల మందిని ఎట్లా తీసుకొచ్చావు అన్నాడు. అప్పటికి నేను 7 నెలలు తిరిగాను కదా, ఎలా తీసుకొచ్చావు అన్నాడు. నేను అన్నా, నేను రమ్మంటే వాళ్ళు రాలేదు సార్, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ భర్తలు ఇబ్బందులు వాళ్ళని ఇక్కడ నడిపించినాయి సార్ అన్నని. ఏమైతే కృష్ణ గొప్ప పని చేస్తున్నావు, కానీ ఎంత పెరిగితే బాగుంటుంది పెన్షన్ అన్నాడు. నీ మనసులో ఏమున్నదో చెప్తారా నేనన్నా. నా పక్కనే కూర్చున్నాడు. ఆయన అన్నాడు, ఇప్పుడు 200 ఇస్తున్నాడు కృష్ణ. ఎప్పుడు ఈ మాట? 2013 ఏప్రిల్ 28. ఇప్పుడు 200 ఇస్తున్నట్టు అర్థమైంది. 2004 నుంచి 2013 ఏప్రిల్ 24 వరకు 200 అర్థం కదా. అప్పుడు ఒక మాట అన్నాడు, ఇప్పుడు 200 ఇస్తున్నారు కృష్ణ, మనం అధికారం వస్తే ఇంకొక 500 కలుపుదాం, ఈ 200కు 500 కలిపి 700 ఇద్దాం కృష్ణ అన్నాడు. అప్పుడు నేను అన్నా, 700 అని మీరు ఒప్పుకుంటున్నా సార్, నేను 1000 అంటున్నా కదా, మన మధ్యలో చేయడం 300 కదా సార్, ఆ 300 కూడా కలిపి 1000 ఇస్తామని నువ్వు చెప్పు సార్, ఈ ముసలిళ్ళందరూ ఆశీర్వాదం ఉంటే ఓట్లయితే నువ్వే కదా సార్ ముఖ్యమంత్రితో నేను అన్నా. వెంటనే నా మాటను అంగీకరించి ఓకే కృష్ణ నేనే 1000 రూపాయలు అనౌన్స్ చేస్తాను అన్నాడు. వెంటనే చంద్రబాబు నాయుడు 1000 రూపాయలు అనౌన్స్ చేశాడు. మా ప్రభుత్వం వస్తే 1000 రూపాయలతో అని చెప్పి కేసీఆర్ పంపిన ఈటలతో మాట్లాడిచ్చా. మా కేసీఆర్ కూడా 1000 రూపాయలు ఇస్తామన్నాడు అని చెప్పి ఆయన చెప్పేశాడు. బీజేపీ కిషన్ రెడ్డి ఆయన 1000 రూపాయలు అన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు 1000 రూపాయలు అన్నారు, కమ్యూనిస్ట్ మార్కెట్ వాళ్ళు 1000 రూపాయలు అన్నారు. 10 లక్షల మంది ముందు అన్ని పార్టీల నాయకులతో 1000 రూపాయలు అందరితో అనిపించిన ఫలితమే తెలంగాణ వచ్చినటువంటి కేసీఆర్ గదే 1000 రూపాయలు ఎక్కడ ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అక్కడ గదే 1000 రూపాయలు చేశాడు. అంటే చెప్పండి, అడగకపోతే పోరాటం చేయకపోతే 1 రూపాయి 10 ఏళ్ళు పెరగలేదని రుజువు అయిపోయింది. అడగకపోతే కొట్లాడకపోతే 1 రూపాయి పెరగలేదని రుజువు అయిపోయింది. ఎందుకు పెంచేటోళ్ళకు ఎందుకు ఉద్దేశం లేదు? పెంచేటోళ్ళకి ఎందుకు ఉద్దేశం లేదు? వాళ్ళు పేద కుటుంబాలు వస్తే కదా పేదల బాధలు తెలిసేది. అడగాల్సిన వాళ్ళు ఎందుకు అడగలేదు? వాళ్ళు పేద కుటుంబంలో వస్తే కదా వాళ్ళు అడిగేది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, పెంచాల్సిన రేవంత్ రెడ్డి పెంచకపోవడం కారణం ఏంటి? ఆయన పేద కుటుంబం 1000, వితంతులకు ఎంత ఇస్తా అన్నాడు 4000, పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళకి ఎంత ఇస్తా అన్నాడు 4000. ఎప్పుడు అన్నాడు? ఎన్నికలకు ముందు అన్నాడు. ఎన్నికలు ఎప్పుడైపోయినాయి? 2023లో అయిపోయినాయి. ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడైనా డిసెంబర్లో అయింది 2023. అంటే 20 నెలలు గడిచిన పెన్షన్ పెంచలేదు కదా, పెంచమని చెప్పి వాడు అడుగుతలేదు కదా. ఇట్లాంటి పరిస్థితుల్లోనే మీ పేద వర్గాల బిడ్డగా నేను తిరిగేది నా కోసం కాదు మీకోసం.
ఎంఆర్పీఎస్ కార్యకర్తలు కష్టపడేది మాదిగల కోసం కాదు, అందరి కోసం. ఇప్పుడు వేదిక మీద ఎవరున్నారు? వేదిక మీద ఎవరున్నారు? ఒక కులమా? అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు పేదలు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎవరు? అన్ని కులాల్లో అన్ని మతాల పేదలు ఇక్కడ ఉన్నారు. అంటే ఏ కులమైనా ఏ మతమైనా పేదలందరికీ పెంచాల్సిన పెన్షన్, కొత్త పెన్షన్ మంజూరు చేయాల్సింది పేదలకే. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి గారు కనుక పెన్షన్ పెంచకపోయినా, కొత్త పెన్షన్ మంజూరు చేయకపోయినా రేవంత్ రెడ్డి సర్కార్ తాడోపేట చేసుకోవడానికి, రేవంత్ రెడ్డి సర్కార్ తో తాడోపేట చేసుకోవడానికి హైదరాబాద్ లో బహిరంగ సభ జరగబోతుంది. ఆ బహిరంగ సభకు మీరు రమ్మని కోరడం కోసం మీ దగ్గరికి నేను వచ్చేసాను. నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు. మీరు అండగా నిలబడితే సాధ్యం ఉంటుంది. మీ అన్నగా చెప్తున్నా, కొత్త పెన్షన్ మంజూరు కావాలి, లేకపోతే రేవంత్ రెడ్డి సర్కార్ రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోవాలి. అంతేగాని ఇంకా మోసం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పడం కోసమే హైదరాబాద్ సభ జరగబోతుంది కనుక ఆ సభను మీరు జయప్రదం చేయాలని నేను సరిగా కోరుకుంటూ, తప్పకుండా మీరు ఒక్కరిని ఆశిస్తూ రేపు హైదరాబాద్ లో సభకు ఎవరెవరు వస్తారో ఒకసారి చేతులు ఎత్తాల్సిందిగా. హైదరాబాద్ లో జరిగే సభ మన సభ, రానులంతా నెంబర్ పెట్టుకుని వస్తామని చెప్పి ఎవరెవరైతే అండగా నిలబడతారో ఒకసారి చేతులు ఎత్తాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ